సెంటు భూమి మనోజ్ రెడ్డికి అంటే రాజకీయాలకి శాశ్వతంగా దూరంగా ఉంటాను. అప్పుడు చెప్తానా, ఇప్పుడు చెప్తా ఉన్నా, మేము ఏదైనా మంచి పనులు చేసి ఓట్లు అడుగుతాం తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో మేము లేము, మా కుటుంబం లేదు, మా నాన్నగారు లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. మెడికల్ కాలేజ్ తెచ్చింది మా నాన్న, బైపాస్ తెచ్చింది మా నాన్న, అభివృద్ధి చేస్తా ఉన్నాడంటే మా నాన్న. దానికంతా ఆదోని రూపురేఖలు మారుస్తుంది ఎవరు అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు. అదంతా దృష్టిలో పెట్టుకొని పార్థసారథి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. కురికి కావలలో నిన్ని ముంచడం కాదు, రామచెల్లలో నిన్ని ముంచి తరిమేస్తాం ఇక్కడి నుంచి. ఏదైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే కూడా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నీ జీవనం సాగుతా ఉండేది తెల్లాడుకుంటున్నావా? నీ బతకంతా ఏముంది? నీ బతకంతా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో బ్రాంచ్ లోపం చేస్తావు, ఒక డాక్టర్ గా ఆదోని లోపించుకుంటావు. ఈ స్థాయి నేను ఈ రోజు వచ్చి ఆదోనిలో మాట్లాడతావు నా గురించి నీకేం తెలుసా? నీకేం తెలుసు? ఓ నామాలు తెలుసు. రాజకీయం అంటే ఏమో తెలుసు, ప్రభుత్వం అంటే ఏమో తెలుసు, ప్రజలంటే ఏమో తెలుసు. ప్రజలను ఏ విధంగా దగ్గర తీసుకోవాలో నీకు తెలుసా? ప్రజలను ఏ విధంగా ప్రేమించాలో నీకు తెలుసా? ఏది లేకుండా అనవసరంగా మాట్లాడి ఈ రోజు నువ్వు అబద్ధాలు చెప్పి అబద్ధాలతో కొనసాగుతున్నావు. ఏదున్నా కూడా చెప్తా ఉన్నావు. నేను ఏ 13వ తారీఖున నీకేం చేస్తారు? తరి కొడతారు. మా ప్రజలంతా 2 బట్టలు వస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. బ్యాంక్ గుర్తు వచ్చేసి అనవసరంగా మాట్లాడి నేర్చుకుంటావు. నీవు నవగ్రాలు 9 అయితే 10వ గ్రాము నువ్వు ఆదోనికి, నవగ్రాలు 9 10వ గ్రాముగా నువ్వు ఆదోళన తయారైనా అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఎక్కడయ్యా రేపు ఎక్కడుంది? నీ చిరునామా ఎక్కడుంది? నీ ఆధార్ కార్డు ఎక్కడుంది? నువ్వు ఎక్కడున్నావు? ఏదున్నా ఈ రోజు వచ్చి ఆదోళనలో అబద్ధాలు చెప్పుకొని ఎవరు 4 పట్టుకొని ఏది చెప్పుకోవాలో చెప్పినట్టు సృష్టించుకుంటూ చేసుకుంటూ పోతా ఉన్నావే. నీ బతకంత ఉంది, నీ బతకే ఈ విధంగా బతికిన పరిస్థితి ఏది? ఏదన్నా ఆదోళనలో ప్రశాంతత నెలకొన్న ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలనుకుంటున్నావు? విభజించి పాలించాలనుకుంటున్నావా? హిందూ ముస్లిం గలాడు పెట్టాలనుకుంటున్నావా? అది సాధ్యమయ్యే పని కాదు. అందరూ కలిసి తిరగొట్టే పరిస్థితి వల్ల ఉందని చెప్పేసి కూడా నీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఏం మాట్లాడతావు? ఇష్టానుసారంగా మాట్లాడతావా? ఏదో అన్యాయం చేస్తే అంత నువ్వు మగాడా అంటే పోలీసు వాళ్ళ వ్యవస్థ ఏం లేదనుకుంటున్నావా? నువ్వు చెట్టకేసి కొడతావా? నీకంత దమ్ముందే? ఏదో ఊరికే ఉన్నట్టు అతి శాస్త్రాలు అతి మాట ఎక్కువైనా నీకు ఈ పాఠశాల చెప్తా ఉన్నా. ఏదున్నా మత్సంగా మాట్లాడి నేర్చుకో. ఏదున్నా అబద్ధాలు చెప్పి బతుకు నీ బతుకు మార్చుకో. ఏదో నీకు రాజకీయాలు భిక్ష పెట్టే పరిస్థితి మా ప్రజలు లేదని చెప్పేసి చెప్పడం చేస్తావు. చిత్తూరు నుంచి వచ్చినావు, ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నావు, హైదరాబాద్ బ్రాంచ్ ఓపెన్ చేసావు. నీ చిరునామా ఎక్కడ? ఆదోళనలో ఉందే? ఏదున్నా కూడా ఈ పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పుకుంటూ ఏదో ఒక రకంగా మా మీద బుడిజల్ల కార్యక్రమం చేస్తా ఉన్నావే. ఏదున్నా ఇలాంటి పరిస్థితి మా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా 3 సార్లు గెలిపించిన ఘనత మాకుంది. నువ్వు ఎంపీగా పోటీ చేసావు. ఎన్ని ఓట్లు పడ్డాయి నీకు? ఎంపీగా పోటీ చేసావు. ఎంపీ అయినాక ఎప్పుడైనా తిరిగి చూసావా ఆదోనికి? లేకపోతే ఇంకో నియోజకవర్గానికి ఏమైనా పోయినావా? ఎక్కడికి పోలే, ఎక్కడ తిరిగిలే. నీ బతుకంతా ఊరికి అబద్ధాలతో బతికే నీ బతుకైపోయిందని చెప్పేసి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఏదున్నా కూడా 2 మాటలు మంచిగా మాట్లాడి నీ పని చేస్తా అంటే 2 ఓట్లు పడతాయో కానీ ఏ విధంగా కూడా ఆదోని ప్రజల్ని గుర్తుపెట్టుకో. 99లో ప్రకాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కూడా పోటీ చేశాడు ఆదోనిలో. ఏమైంది? 16,500 ఓడించారు జనం. ఏమనుకుంటున్నావు? నువ్వు ఎక్కడో నీకు కూడా ఆ శాస్త్రి జరుగుతా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా మాట్లాడే పరిస్థితి తీరు వాలే. ఏదున్నా కూడా ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నావు, సోషల్ మీడియాలో చేస్తా ఉన్నాను. నేను కాదు శనిగ్రామ్, నువ్వు నవగ్రామ్, నా 10వ గ్రామ్ నువ్వు ఆదోని పట్టిన పీడ, నువ్వు నీ పీడను వదిలిస్తావని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఏదున్నా కూడా బీసీలు ప్రాధాన్యత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంపీగా రామయ్య గారికి వచ్చింది. బీసీలు ప్రాధాన్యత వచ్చింది కాబట్టి డాక్టర్ మసూదన్ గారు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఏదున్నా కూడా ఏ రకంగా కూడా అన్ని రకాలుగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలకు డైరెక్టర్గా ఇచ్చినారు. ఏదున్నా ఈ విధంగా ఈ రోజు విధానంతో పోతా అన్నారు. ఏదున్నా మా ప్రజలంతా నమ్మి నీ ఓట్లు వేసుకోవడం అనుకుంటున్నావు. ఈ పరిస్థితుల్లో నీవు ఇక్కడ గెలిచే పరిస్థితి నువ్వు చెప్పుకుంటున్నావు. 22 రోజులు ఎమ్మెల్యే అయిపోతాను, 22 రోజులు ఎమ్మెల్యే అయిపోతాను. నీ కళ గాను 22 రోజులు ఎమ్మెల్యే అయ్యేది నీ కళ. అది సంతోషంగా గాను. ఏదున్నా ఇక్కడ విజయం మాది. 4వసారి వైఎస్ఆర్ జెండా ఎగరతాది. ఎమ్మెల్యేగా ఏదున్నా నా ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే సహించే పరిస్థితిలో నేనే ఉండను. ఆ పరిస్థితుల్లో నువ్వు మాట్లాడతావా? ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయిందని. ఎవరికి అన్యాయం జరిగింది? ఒక్కడైనా పబ్లిక్ లో కూర్చుందాం. ఒక్కరినైనా పిలుచుకొచ్చి నాకు అన్యాయం జరిగింది ఎమ్మెల్యే ద్వారా చెప్పించే దమ్ముంటే పబ్లిక్ లో కూర్చుందాం.
ఎవరైతే తప్పుడు పనులు చేస్తా ఉన్నారో వాళ్ళ జీపులను ఎక్కించుకొని మాట్లాడుతా ఉన్నాం. నీ వెనకే ఉంటారు వాళ్ళంతా తప్పుడు పని చేసిన వాళ్ళు. అలాంటి పరిస్థితి నువ్వు చేసుకుంటా ఇక్కడికి వచ్చి ఏదో ఒక ప్రగల్భాలు